పొన్నం ప్రభాకర్ గారికి ఒక వెనుకబడ్డ తరగతులకి చెప్పిన కాంగ్రెస్ నాయకుడిగా తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్ లో బయట పెద్ద ఎత్తున పోరాడిన యోధుడిగా, గతంలో రాష్ట్ర ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా, గతంలో రాష్ట్ర మార్కెట్ చైర్మన్ గా అనేక పదవుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక ప్రత్యేక స్థానం ఉన్న వ్యక్తి. ఈరోజు వారి ఆధ్వర్యంలో ఆర్టీసీ ఒక ఈ ప్రయాణం విషయంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. అక్కలు చెల్లెలు మీ అందరికి తెలుసు, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, పొన్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన తర్వాత మీ అందరికీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మరి ఏర్పాటు చేసిన విషయం ఇప్పటికే కోట్లాది మంది నా అక్కలు చెల్లెలు ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణం చేసింది. ప్రభాకర్ గారు మీకు 2 నిమిషాలు హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ గురించి చెప్పాలంటే, భారతదేశంలోనే సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఇది. అదేవిధంగా ఇండియాలో కూడా హుజూర్నగర్, కోదాడు, బహుశా కరీంనగర్కి పోటాపోటీగా రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ, చాలా పొటెన్షియల్ ఉన్న ఏరియా. మీరు ఆర్టీసీ సేవలు ఎంత విస్తరిస్తే అంత వయబిలిటీ కూడా ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను నాగరెడ్డి గారు. ఇది డెవలప్మెంట్లోనే ముందున్నాం కాదు, రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. భారతదేశంలోనే మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజారిటీ వచ్చిన అసెంబ్లీ స్థానం హుజూర్నగర్. ఈ అసెంబ్లీ స్థానంలో మొన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి 1,05,000 మెజారిటీ, ఒక్క అసెంబ్లీ స్థానంలో 1,05,000 మెజారిటీ వచ్చింది. కోలాడులో 1,00,000 మెజారిటీ వచ్చింది. మరి ఇక్కడున్న నా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా, నా కాంగ్రెస్ అన్నలు, తమ్ములు, కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. సరే 4